హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేస్ కిచెన్స్. ఈరోజు మనం చికెన్ షామీ కబాబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈరోజు హైదరాబాదీ స్పెషల్ చికెన్ షామీ కబాబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలండి ఇవి. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకుందాం. బగారాకు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, షాజీరా. ఒక గంట ముందు నానపెట్టుకొని వడకట్టుకున్న శనగపప్పు అండి. అసలు వాటర్ అనేది లేవు, కంప్లీట్ డ్రై చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ 850 గ్రామ్స్ చికెన్ అండి, బోన్లెస్ చికెన్. ఇందులో ఏం వేయలేదు, జస్ట్ కడిగి పెట్టుకున్న చికెన్. చికెన్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 4-5 ఎండుమిర్చి వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, అంతా మిక్స్ చేసుకుందాం. శనగపప్పు ఎందుకు వేసుకోవాలంటే మనకు బైండింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇందులో మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ యూజ్ చేయాల్సిన పని లేకుండా ఇది మంచి బైండింగ్గా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం, సరిపోతుందండి. మరొక్కసారి కలుపుకొని క్యాప్ పెట్టేసుకుందాం. ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కాస్త స్టీమ్ పోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసుకుందాం. కుక్కర్ స్టీమ్ అంతా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి బగారాకు, స్పైసెస్ తీసేసుకుందామండి. ఇందులోకి వెళ్ళి మనం స్పైసెస్ అన్నీ డివైడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని వాటర్ ఏం యాడ్ చేయకుండా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోకుండా ఇలా మిక్సీకి పట్టుకోవాలండి. చూడండి, వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మనం ఇలా గట్టిగా పట్టుకుంటేనే మనకు పర్ఫెక్ట్ కబాబ్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర, మన పిరికిడి అంతా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ ఫ్రైడ్ రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి. ఇందులో మనం పచ్చివి ఆనియన్స్ యాడ్ చేసామనుకోండి, ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. స్పైసీ కూడా మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తింటాను అనుకుంటేనే ఇలా రెడ్ చిల్లీ యాడ్ చేసుకోండి ఫ్రై చేసి. లేదు అని అంటే అవసరం లేదండి, స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఇవి మిక్స్ చేసుకుందాం. మనం అప్పటికప్పుడు చేసుకుంటామనుకుంటే
మామూలు ఆనియన్స్ వేసుకోవచ్చండి. లేదు ప్రిపేర్ చేసి మనం రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం బ్రౌన్ ఆనియన్సే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఎగ్ యాడ్ చేసుకుందామండి. మనం 800 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాం కదా, బోన్లెస్ చికెన్, దానికి 2 ఎగ్స్ పడుతుంది. నేను ముందుగానే 2 ఎగ్స్ని ఇలా బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది యాడ్ చేసుకుందాం. మంచి బైండింగ్గా కూడా యూజ్ అవుతుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకున్న రెడ్ మిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదా, టేస్ట్కి అకార్డింగ్ సాల్ట్. కర్రీస్కి వేసినట్టు కాకుండా దీనికి కాస్త తక్కువ వేసుకోవాలండి. రెడ్ చిల్లీ కూడా వేసుకున్నాం కదండి, కాబట్టి కారం అనేది ఇది కూడా చూసి వేసుకోవాలి. కలర్ కోసమే కారం యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందామండి, చేతికి అంటుకోకుండా ఉండటానికి. ఇప్పుడు మనం ఏ షేప్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను మాత్రం ఓవెల్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇలాగే మిగతావి కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా అన్ని కబాబ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుందాం. ఎయిర్ టైట్ కంటైనర్లో ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాక్స్లో బటర్ పేపర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం. మనం వీటిని ఎప్పుడైతే ఫ్రై చేసుకోవాలనుకుంటామో ఒక 2 అవర్స్ ముందు తీసి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత షాలో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని షాలో ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి తవా పెట్టుకొని కాస్త హీట్ చేసుకోవాలండి. హీట్ అయింది కదా, ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే షాలో ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ షామీ కబాబ్ని ఇందులో పెట్టుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. పైన ఇంకా కాస్త ఆయిల్ వేసుకుందామండి. స్లోగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. వెంటనే మనం టర్న్ చేయకూడదు, ఎందుకంటే కింద అంటుకపోతుంది కదా, షేప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. స్లోగా ఇలానే అన్నీ తిప్పి వేసుకుందాం. ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్నీ ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా చాలా సింపుల్గా ఇంట్లో షామీ కబాబ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.